ముందుగా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరూ శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఉదయకాలం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు మీరు ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు, దేవుని వాగ్దానం వింటున్నారు. తద్వారా దేవుడి ద్వారా మీరు ఆత్మలో బలపడి బైబిల్ మీరు ఇంకా లోతైన అనుభవంతో తెలుసుకొని మీరు ఇంకా దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున నేను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని వాగ్దానానికి వెళ్దామండి. ఈరోజు మళ్ళీ లెంట్ పీరియడ్స్ కాబట్టి అన్ని వాగ్దానాలు కూడా శ్రమల మీద వాగ్దానాలు వస్తున్నాయి. దేవుని చెప్పండి. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథం 120వ కీర్తన 1వ వచనం. ఇది 520 పేజీలో ఉంది. 121 కీర్తన గ్రంథము 121. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడి మాటను దీవించిన గాక. నా శ్రమలు అంటే దేని పెట్టాలి? దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా, విశ్వాసులు కూడా శ్రమలు, బాధలు, దుఃఖాలు, వేదనలు రావచ్చని దేవుడు చెప్తున్నాడు. అయితే మన శ్రమలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా సన్నిధి నన్ను నాకు మొరపెట్టినాడు. దేవుడే చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే మనం దేవుని వెతకాలమంటున్నాడు. దేవుని ఉదయం లెగిసి నీ శ్రమల గురించి, నీ దుఃఖాల గురించి, బాధల గురించి దేవుని నువ్వు కృప కొరకు కనిపెట్టు. దేవుని కృప పొందిన వారు అందరూ కూడా శ్రమ నుంచి విడుదల పొందుకున్నారు. బైబిల్లో మనకి ఈ సందర్భంగా శ్రమలో అనుభవించిన ఇద్దరు స్త్రీల గురించి తెలుసు కదా. హాగరు తన అరణ్యములో తన కుమారుని తనకు ఆహారం అయిపోయి నీళ్ళు అయిపోయినప్పుడు హాగరు ఎలుగెత్తి ఏడ్చిన శ్రమలు. అయ్యా, నా కుమారుకి ఇంకా ఆహారము నీళ్ళు లేకపోతే చనిపోతాడు, నేను నా కుమారుని చావు చూడలేని చెప్పేసి హాగరు ఎలుగెత్తి శ్రమల్లో దేవునికి కన్నీటి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు హాగరు ప్రార్థన ఆలకించి తన కుమారునికి గొప్ప సమస్త వంశాలుగా చేశాడు. అంటే ఇస్మాయిల్ని సంతానం కూడా దేవుడు ఆదుకున్నాడు. పిల్ల అలాగే హన్నా కూడా తనకు శ్రమ వచ్చినప్పుడు తనకు సంతానం లేని విషయంలో తను ఎంతో బాధపడుతుంది, దుఃఖం బాధపడుతుంది. అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా, నీవు నాకు కుమారుని దయచేయి తండ్రి, నా కుమారుని దయచేస్తే ఆ కుమారుని నీ పరిచయకు అప్పగిస్తానని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి మొరపెట్టింది. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు కదా. హన్నాకి సమూయేలు ప్రవక్తని గొప్ప బహుమానంగా గర్భాన్ని ధరించి గొప్ప గర్భఫలముగా సమూయేలు ప్రవక్తని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎంత దీవెన దేవుని పొందుకున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని బిడ్డలారా, మీ శ్రమల్లో నువ్వు బాధపడుతున్నావా? నాకు ఇల్లు లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావా? నా ఉద్యోగంలో సమృద్ధి లేదని నువ్వు బాధపడుతున్నావా? నా పిల్లల భవిష్యత్తు ఏమి బాధపడుతున్నావా? చెల్లెమ్మ, నా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, అవ్వల, తాతలు, మీ శ్రమలు వచ్చినప్పుడు మీరు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే, మీరు శ్రమలో నన్ను వెతకమంటున్నాడు, నా సన్నిధికి రమ్మంటున్నాడు. దీన్ని బట్టి నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు నీ శ్రమల విషయం దేవుణ్ణి మొరపెట్టు, ఎలుగెత్తి కన్నీరు కాచి ప్రార్థన చేయి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ శ్రమలు ఏం చేస్తాడు? ఆయన దీవెనలుగా మార్చి, మీ దీవెన ద్వారా మీకు ఆ దీవెనలు మార్చిన తర్వాత మీరు ఆనందం, సంతోషం ఉంచి మీ జీవితాన్ని ఉన్న స్థానంలో నింపుతాడు. దేవుడు ఈ వాగ్దానం మన ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితం నెరవేర్చిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు సాయంత్రం షార్ట్ మెసేజ్ ఉందండి. అందరూ కూడా ఈ 7 గంటలకి షార్ట్ మెసేజ్ అందరూ కూడా కలుద్దాం. అంతవరకు బీ బ్లెస్డ్, హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.